హలో, హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలాగుండారు? బాగుండారా? నేనైతే చాలా బాగుండా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటా. చూడండి, మామిడి తోట కాయలు ఎలాగుండాయి. కాయలు అయితే తక్కువే కాసింది ఈ తోట. నాకే కాదు, అందరికీ ఇలాగే ఉంది, చాలా తక్కువ. కాయలు చూడండి ఇంకా చిన్నగా ఉన్నాయి, సైజు రావాలి. సైజు వస్తే ఇంకా గాలి వాన వచ్చి కొంత పక్క బాగా రాలిపోయినాయి కాయలన్నీ. మా పక్క అయితే రాయలసీమ సైడు. ఈ పక్క కూడా గాలి వాన ఏమన్నా పట్టుకునిందే ఈ ఉండే కాయలు కూడా రాలిపోతాయి. రేట్లు కూడా చాలా తక్కువనే ఉన్నాయి, కాయలు కూడా చాలా తక్కువనే ఉన్నాయి. ఈ సైజు ఇంకా పెరిగితే బాగుంటుంది. చూడండి, ముందు చూసింది ఒక రకమైన కాయలు, ఇప్పుడు ఒక రకమైన కాయలు. చూడండి, తోట ఏమో కనపడుతుంది, కాయలు అక్కడొకటి ఏదో భీంలో రాళ్ళు ఏరుకున్నట్టు ఏరుకోవాలేమో. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. చూడండి, ఈ అకాల వర్షాలకి చాలా సైడు కాయలన్నీ రాలిపోయి చాలా నష్టపోయినారు తోటలు చాలా నష్టపోయినాయి తోటలు. అనంతపురం ఆ సైడ్ కూడా బాగా నష్టపోయినారు. ఇది మా కడప సైడ్ ఇంకా రాలేదు, తక్కువ కాబట్టి ఇంకా కాయలు ఏం రాళ్ళ. గాలివాన పట్టుకుంటే ఈ ఉండేటి కూడా పోతాయి అంతే. సైజు మాత్రం బాగానే ఉన్నాయి. ఒక 2 కాయలు వేస్తే కేజీ వచ్చేస్తాయేమో అలాగుండే. ఇంకా సైజు వస్తాయి కాయలు, బాగా నీళ్ళు వేస్తే ఇంకా సైజు వస్తాయి ఇవి. ఈ కాయలు తుంచేటప్పుడే చూడాల, అక్కడొకటి ఏరుకుండేటట్లు ఉన్నాయి కాయలు. ఏరుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంకా ఒక 4-5 రకాల కాయలు ఉన్నాయి నా తోటలో కూడా. చూడండి, చెట్టు చూస్తే బాగా పెద్దగా ఉంది, కాయలు చూస్తే తక్కువ ఉన్నాయి. ఇప్పటికీ 2-3 రకాలు ఉన్నాయి కాసినాయి కాయలు. అయినా తక్కువ పంట, కాయలు మాత్రం తక్కువే. చూడండి, ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా ప్రకృతి కూడా సహకరించాలా బాగా. అప్పుడు పూత కాత డబ్బులు అన్నీ రావాలంటే కూడా ప్రకృతి కూడా బాగా సహకరిస్తూనే వస్తాయి. చూడండి, చెట్టుకు బాగా కాస్తే డబ్బులు కూడా వస్తాయి అన్నమాట. ఇవి పెరికినాక ఇంకా ఎన్ని తిప్పలు ఉంటాయో ఏమో, ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలా. కాయ చేతికి వచ్చినంత వరకు కూడా చెట్టుకే ఉన్నాయి కదా, చేతికి రావాలా, అప్పుడు చూడాలి. చూడండి, ఇదొక రకమైన కాయలు, కాలేపాడు అంటారు దీనికి. ఇదొక రకమైన కాయలు. పూత ఏమో బాగానే పూసింది, కాయలు తగ్గిపోయినాయి చెట్టుకి మంచు కురవడం వల్ల. చూడండి, ఇవి నేరేడు చెట్లు. ఈ 5 చెట్లు ఉంటే 4 చెట్లకు పూత వచ్చింది, ఒక చెట్టుకు రాలేదు. చూడండి, లోపల పక్క పూత కనపడుతుంది బాగా. ఈ పూత కూడా బాగా నిలబడదో చూడాలా. ఇది కూడా చూడండి, పూత ఫుల్ ఉంది. ఫస్ట్ టైం పూత పూసిన ఈ చెట్లు ఫస్ట్ టైం కాస్తా ఉన్నాయి. అల్ల నేరేడికాయలు ఫస్ట్ కాపు అన్నమాట. 5 చెట్లు ఉంటే 4 చెట్లకు బాగానే పూత వచ్చింది, ఒక చెట్టుకు అస్సలు రాలేదు. చూద్దాం ఈ 4 చెట్లకి ఎంత వస్తాయో కాయలు. మొత్తం కాయ అంతా చేతికి వచ్చిందాక తెలియాలి కదా. చూడండి, సాయంత్రం పూట క్లైమేట్ బాగుంది కదా, సూపర్ క్లైమేట్ ఉంటుంది ఇక్కడ బాగా. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఫుల్ లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, సరేనా? ఓకే, బాయ్.